మనకు చాలామంది ఈ చల్లని పదార్థాలు ప్లస్ ఇంకొకటి ఆ రాత్రి ఫుడ్ మిగిలిపోయింది కదా దాన్ని ఏదో పోపులాగా చేసుకుంటాను తింటాను అంటారు. ఇప్పుడు ఇలాంటివి అంటే ఇది పేగులకు హాని కలగజేస్తుందా అంటే ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ద ఫుడ్. ఇప్పుడు మనం ఏ ఫుడ్ ఏ విధంగా తింటున్నాం అనేది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైంలో నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిజ్జానో ఏదో పెట్టాను నేను. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్లో ఒక అన్నం, ఆల్రెడీ అన్నం లేకపోతే నాన్ వెజ్ లోపల ఫ్రిడ్జ్లో పెట్టాం. మార్నింగ్ లేస్తాను, మార్నింగ్ లేసేసి వేడి చేసుకుంటాను అంటారు. మనం ఎంత వేడి చేసినా ఏమి చేసినా సూపర్ఫిషియల్గా వరకు మాత్రమే వేడిగా అవుతుంటుంది. ఇంటర్నల్గా బ్యాక్టీరియల్ గ్రోత్ మాత్రం ఉంటుంది, అది మన కంటకి అయితే కనపడదు అది. కాబట్టి మనం ఇలాంటి ఫుడ్స్ని కంపల్సరీగా అవాయిడ్ చేసుకోవాల్సిందే. అవాయిడ్ చేయలేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మన పేగుల్లోకి పోతుంది. పేగుల్లోకి పోయినాక ప్రతి ఒక్కరికి దాదాపు ఈ మధ్యలో చూస్తున్నాం ఫుడ్, బయట ఫుడ్ తింటే 10 మంది లోపల ఇద్దరు లూజ్ మోషన్స్ పెట్టడం ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి. 10 మందికి 10 మంది సఫర్ అవుతున్నారంటే ఇమీడియట్గా మీకు ఆ లక్షణాలు కనపడకపోవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లోపల ఇది కంపల్సరీగా పేగులను కొంచెం ఇబ్బందికరంగా పెడుతూనే ఉంటుంది. ఇంటర్మీడియట్గా కొంచెం తిన్న కడుపు ఉబ్బరంలాగా రావడము, త్రెంపులాగా రావడము, ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడన్నా కొంచెం మసాలా పదార్థాలు తిన్నా మోషన్స్ లాగా పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటిదంటే మనం ఈ విధంగా తినడం వల్ల డ్యామేజ్ చేసుకున్నదే ఉంటుంది. ఇంకొకటి చల్లని పదార్థాలు. చల్లని పదార్థాలు ఒక మోస్తారులోనే మంచిగా ఉంటాయి. బాగా డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగుతాను డాక్టర్ గారు, నాకు ఆ అలవాటు, అది తాగకపోతే తాగబుద్ధి కాదు అంటే అది కాదు. మామూలుగా మనం ఓల్డెన్ డేస్లో చెప్పాల్సింది ఏంటంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ దట్ ఈజ్ మీ దాహాన్ని తీరుస్తాయి. ఇప్పుడు చల్లని వాటర్, ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ పెట్టడం వల్ల మీకు ఎంత తాగినట్టు అనిపించదు, మీకు ఇంకా తాగాలి అనిపిస్తుంది. ఆ దాహాన్ని మాత్రము ఆ వాటర్ మాత్రం తీర్చదు మీకు. కాబట్టి మామూలుగా మీరు ఫ్రెష్ ఫుడ్ని తినడం ఉత్తమం, అది వేడి పదార్థాలుగా తినడం ఉత్తమము. ప్రిజర్వ్డ్ ఫుడ్ ఏవైనా సరే రాత్రికి దాచిపెట్టి మార్నింగ్ తింటానంటే కుదరదు అది. దీనివల్ల కంపల్సరీగా హజార్డస్ లక్షణం పేగుల మీద మాత్రము ఇబ్బందికరంగానే ఉంటుంది అది.